ఇవాళ టిఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా ఉంది ఈ చట్టం విషయం. బీజేపీ పార్టీ అసలు చెయ్యనని చెప్తాము. బీజేపీ పార్టీ చెయ్యను అని చెప్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఏమో మౌనంగా ఉంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం మీరు కష్టపడ్డారు. ఎందుకు? మీ వెలమరెడ్డి రాజ్యం రావడానికి. కానీ తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీల విషయంలో మాత్రం మీరు మౌనంగా ఉన్నారు. బీసీల విషయంలో మౌనంగా ఉండడం ఏంటి? ఒక్కొక్క పార్లమెంట్ బీజేపీ సభ్యుడిని గల్లా బట్టి రోడ్ల మీదకి ఇడుచుకొస్తాం. ఈ సమస్య కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని, బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని అహంకారంతో బీసీలను వంచడానికి ఒక్కడూ మాట్లాడకుండా దాక్కొని ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలంతా ఒకటే. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముగ్గురు కలిసి ఎంపీలని పంచుకున్నారు. తెలంగాణ ముగ్గురు అవయవ దానాలు, కార్యం గుండె దానాలు చేసి అందరూ కలిసి 3 పార్టీలు ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. బీసీఎస్సీ ఎస్టీ నోట్ల మన్ను కొట్టి ముగ్గురు ఏకమై పార్లమెంట్కి పోయారు. మరి అలాంటి పార్టీలని రోడ్డు మీదకి వచ్చి సగానికి పైగా ఉన్న బీసీ ప్రజల గురించి చెప్పరా? మీరు 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్లో పెట్టించే రిజర్వేషన్ల విషయంలో బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడరా? బీసీ రాజకీయ నాయకులు మాట్లాడరా? వాళ్ళని బజార్లో నడవలేం, వాళ్ళని ఎక్కడికక్కడికి ముట్టడి చేస్తాం. ఇంత ప్రజలంటే ఇంత తేలికనా, ఇంత చులకనా? అందుకని ఇదంతా రాజకీయంగా సమాధానం చెప్పాలి.